డీటెయిల్స్ చూస్తే సీఎం సభ పేరుతో ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతున్నారు ఖమ్మం జిల్లా అధికారులు. 40 ఏళ్లుగా ప్రజలకు నీడనిచ్చి హక్కును చేర్చుకున్న భారీ వృక్షాలను సైతం నిర్దాక్షిణ్యంగా నరికిపారేస్తున్నారు. ఖమ్మం బోనకల్ ప్రధాన రహదారి మీద చిన్నా చితక అన్నీ కలిపి కొన్ని వందల చెట్ల ఉసురు తీశారు. ఎల్లుండి ప్రజా ఆశీర్వాద సభ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురం మత్కేపల్లి గ్రామాల సమీపంలో సభ నిర్వహిస్తున్నారు. ఈ సభ ప్రాంగణానికి ముఖ్యమంత్రి ప్రయాణించే హెలికాప్టర్ మార్గానికి ఎలాంటి అడ్డుగా లేకపోయినప్పటికీ బోనకల్ రోడ్డులో చెట్లను నరికివేయడమంటని ప్రజలు మండిపడుతున్నారు. మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచాల్సిన అధికారులే దగ్గరుండి నరికివేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ఇదేంటని అడిగితే విద్యుత్ లైన్లకు అడ్డంగా ఉన్నాయని కుంటి సాకులు చెబుతున్నారు అధికారులు. మరి బోనకల్లు రోడ్డంతా ఇదే విధంగా చెట్లు ఉన్నాయి కదా, అక్కడ ఎందుకు నరకడం లేదంటే సమాధానం లేదు. ఇప్పటికిప్పుడు కేవలం ముఖ్యమంత్రి సభా ప్రాంగణ సమీపంలో చెట్లు ఎందుకు నరుకుతున్నారంటే సమాధానం లేక అధికారులు నీళ్లు నములుతున్నారు. దీనిపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, చెప్పండి, ఏదైతే అక్కడ చెట్లు నరకడానికి గల ప్రధాన కారణం ఏంటి తెలుస్తుంది? వెంకట్, ముఖ్యమంత్రి సభ పేరుతోని ఖమ్మం జిల్లాలో 30న పాటించబోతున్నాం. ఈ సభ కోసం ఖమ్మం బోనకల్ ప్రధాన రహదారి మీద ఉన్నటువంటి దాదాపు 3-4 దశాబ్దాల వయసున్నటువంటి మొక్కలను, పెద్ద పెద్ద చెట్లను, వృక్షాలను అత్యంత దారుణంగా నరికి పారేస్తున్నారు. కనీసం ఎందుకు నరుకుతున్నారనేటువంటి విషయాన్ని కూడా స్పష్టంగా చేయడం లేదు. పైగా బుకాయిస్తున్నారు. ఇది పూర్తి పర్మిషన్ తో పాటు నరుకుతున్నట్లుగా అధికారులు అక్కడ కాంట్రాక్టర్ చెప్పి మీడియా ప్రతినిధులను బెదిరించేటువంటి ప్రయత్నం చేశారు. ఖమ్మం బోనకల్ ప్రధాన రహదారి పక్కనే జగన్నాథపురం మత్కేపల్లి గ్రామాల సమీపంలో ముఖ్యమంత్రి ఈ నెల 30వ తేదీ ప్రజా ఆశీర్వాద సభ పేరుతో ఒక సభా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇది గంట నుంచి గంటన్నర పాటు ఉండేటి సమావేశం మాత్రమే. ఈ సమావేశం కోసము అక్కడ ఒక 30-40 ఎకరాలలో సభాస్థల్ని రెడీ చేశారు. ఆ పక్కనే హెలిప్యాడ్ కూడా ఏర్పాటు చేశారు. ఈ సభకు కానీ అక్కడ హెలిప్యాడ్ కానీ ముఖ్యమంత్రి ప్రయాణించేటువంటి మార్గంలో కానీ ఎక్కడ ఈ వృక్షాలు అడ్డొచ్చేటువంటి ఆస్కారమే లేదు. ఇవి పక్కకెక్కడో బోనకల్ ఖమ్మం ప్రధాన రహదారి పక్కన కనిపించాయి. ఉద్దేశపూర్వకంగా నరికి పారేస్తున్నారు. వ్యూ పాయింట్ కోసం, అంటే ఆ రోడ్ లో ప్రయాణించేటువంటి వారు సభను చూడాలన్నటువంటి లక్ష్యంతో కేవలం గంటన్నర కోసం ముఖ్యమంత్రి ప్రచారం కోసం ఈ చెట్లు నరుకుతున్నారంటూ స్థానిక గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ అధికారులు ఏం చెప్తున్నారంటే ఇది విద్యుత్ లైన్లు వెళ్లేటువంటి ప్రాంతము, చెట్లు నరకాలని మాకు ఆదేశాలు ఉన్నాయి. గ్రామ పంచాయతీతో పాటు ఎలక్ట్రిసిటీ బోర్డు అట్లాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి పూర్తి స్థాయి పర్మిషన్లు తీసుకున్నాకనే ఈ చెట్లు నరుకుతున్నామంటూ వాళ్ళు చెప్తున్నారు. వాస్తవంగా ఈ రహదారి వెంట దాదాపు 30-35 కిలోమీటర్ల మేర పెద్ద పెద్ద భారీ వృక్షాలు ఉంటాయి. ఇది ఒక అందంగా పరుస్తున్నటువంటి ప్రాంతము. ఖమ్మం నుంచి మొదలు పెడితే బోనకల్ వరకు కూడా రోడ్డుకు ఇరువైపులా కూడా ఈ చెట్లు, భారీ చెట్లు ఇట్లా పరుచుకొని ఉంటాయి. ఎండాకాలం ప్రాంతంలో ఈ మార్గంలో ప్రయాణించేటువంటి ప్రయాణికులకు ఊరట కల్పిస్తుంటాయి. దాంతో పాటే ఒక చల్లని వాతావరణం క్రియేట్ చేస్తుంటాయి. ఓ పక్క ఎలినినో ప్రభావం వచ్చి వర్షాలు లేకపోతున్నటువంటి నేపథ్యం, భూ వాతావరణం వేడెక్కుతున్నటువంటి నేపథ్యం ఉంది. గత ప్రభుత్వం ఏమో 10 ఏళ్ల కాలంలో హరితహారం పేరుతో మొక్కలను పెట్టి పెద్ద పెద్ద వనాలను సృష్టించినటువంటి నేపథ్యం ఉంది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రీనరీకి ప్రాధాన్యత ఇవ్వకపోగా ఉన్నటువంటి చెట్లను నరికివేయడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటిదాకా ఈ కరెంటు సమస్య ఎందుకు గుర్తు రాలేదు? ముఖ్యమంత్రి సభ వచ్చినటువంటి ఈ రోజు మాత్రమే ఎందుకు నరుకుతున్నారు? పైగా ఈ రోడ్డు మొత్తం 30 కిలోమీటర్ల పొడవు ఉన్నటువంటి రోడ్లు ఎక్కడా చెట్లు నరకకుండా కేవలం ముఖ్యమంత్రి సభా ప్రాంగణంలో ఉన్నటువంటి 1-2 కిలోమీటర్ల మేర మాత్రమే ఎందుకు చెట్లు నరుకుతున్నారంటూ కూడా స్థానికులు ప్రశ్నిస్తున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ కావచ్చు, కొంతమంది ఫారెస్ట్ అధికారులు కావచ్చు, మీడియా నిలదీసేటువంటి ప్రయత్నం చేశారు. మీడియా పైన ఆంక్షలు పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఇది అంటే ప్రజలు తప్పు సమాచారం ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఇక్కడ నుంచి విద్యుత్ లైన్లు వెళ్తున్నాయి కాబట్టి ఈ విద్యుత్ లైన్లకు అడ్డొస్తాయనేటువంటి కారణంతో చెట్లు నరుకుతున్నాం అంటూ చెప్తున్నారు. కానీ సాకు మాత్రం విద్యుత్ లైన్ల మీద చేస్తున్నారు. కానీ ముఖ్యమంత్రి సభ కోసమే ఈ చెట్లు నరుకుతున్నారంటూ కూడా ప్రకృతి ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొక్క చెట్టు పెంచాలంటే 10-15 సంవత్సరాలు పడుతుంది. అట్లాంటిది 3-4 దశాబ్దాల వయసు ఉన్నటువంటి భారీ చెట్లను నరికివేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గంట సభ కోసం, ముఖ్యమంత్రి సభ కోసం ఈ చెట్లు నరకడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అది కూడా ముఖ్యమంత్రి సభకు కానీ, ముఖ్యమంత్రి భద్రతకు కానీ, ముఖ్యమంత్రి వచ్చిపోయేటువంటి మార్గానికి కానీ ఏ రకమైనటువంటి అడ్డు లేనటువంటి ఈ చెట్లను నరకడం పట్ల ప్రకృతి ప్రేమికులతో పాటు స్థానిక రైతులు కావచ్చు, స్థానిక ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఈ రకంగా చేయకూడదు, కానీ చేస్తున్నారు. అధికారులు కూడా వారికి పడుతూ
ఈ చెట్లను నరికివేయడం పట్ల తీవ్ర ఆగ్రహాంశాలు వ్యక్తమవుతున్నాయి. తక్షణమే చెట్లను నరికివేత ఆపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అక్కడికి వెళ్ళినటువంటి మీడియా ప్రతినిధులు ప్రస్తుతం సోషల్ మీడియాలో కావచ్చు, బయట ఇతర సామాజిక మాధ్యమాల్లో కావచ్చు, చెట్లు నరికివేత మీద ఆగ్రహాంశాలు వ్యక్తం అవుతున్నాయి. చూడాలి మరి 2 రోజుల నుంచి ముఖ్యమంత్రి సభ ఏదైనా ఆపుతారా, లేకపోతే చివరిదాకా మొత్తం చెట్టు కొట్టేటువంటి కార్యక్రమం చేపడతారన్నది తెలియదు. మొత్తం మీద అయితే అనవసరంగా అవసరం లేనటువంటి ప్రాంతంలో ఈ చెట్లను నరికివేస్తున్నట్టుగా కనబడతా ఉంది. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.